నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేవీహెచ్పీ హైదరాబాద్. ఈరోజు మనము పోస్ట్ కాయిటల్ డిస్ఫోరియా గురించి మాట్లాడుకుంటాం. ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లము. థింగ్ ఏంటి అంటే సెక్షువల్ యాక్ట్ తర్వాత ఆర్ మాస్టర్బేషన్ తర్వాత వీళ్ళు పోస్ట్ సెక్స్ బ్లూస్కి వెళ్తారు. అంటే సెక్స్ అయిపోయిన తర్వాత ఆ హ్యాపీనెస్ అనేది ఉండదు, మూడు చాలా తగ్గిపోతుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఆ కొద్దిగా టైం. సో ఆ హ్యాపీనెస్ అనేది పార్ట్నరు ఫీల్ కారు అండ్ ఈవెన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. యూజువల్గా సెక్షువల్ యాక్ట్ ఏంటి అంటే మన హెల్త్ని మిర్రర్ చేస్తుంది. అంటే ఫిజికల్గా కానీ, సైకలాజికల్గా కానీ, ఎమోషనల్గా కానీ వాళ్ళ హెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే సెక్షువల్ యాక్ట్ సరిగ్గా ఉండదో వాళ్ళల్లో ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ పోస్ట్ కాయిటల్ డిస్ఫోరియా తగ్గాలి అంటే ఏంటి అంటే వాళ్ళ సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కావాలి. అంటే ఎరెక్షన్స్ రావాలి, ప్లాటూ స్టేజ్లో వీళ్ళు అంగానికి రాపిడి కలిగినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి, పార్ట్నర్ సాటిస్ఫై అవ్వాలి, ప్లస్ ఎజాక్యులేషన్ అంటే హై స్టేజ్కి వెళ్ళినప్పుడు స్ఖలనం అనేది జరగాలి. తర్వాత రెజల్యూషన్ స్టేజ్, చిన్నగా అంగం చిన్నదవ్వాలి. తర్వాత ఈ ఆర్గజం అంటే ఈ హ్యాపీనెస్ అనేది, ఆ ఎంతు అనేది ఇద్దరికి ఉండాలి. సో ఈ సెక్షువల్ యాక్ట్ అనేది పాపం ఇబ్బంది అవుతుంది. సో ఈ స్ఖలనం అయిపోయిన తర్వాత పురుషుడు ఏం చేస్తారు అంటే, ఈవెన్ కొంతమందిలో ఫిమేల్లో కూడా ఉంటుంది, బట్ మెయిన్గా మనము పురుషుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళలో లో వెళ్ళిపోతారు, డిప్రెసివ్ ఉంటుంది, కొంతమంది పెయిన్ ఫీల్ అవుతారు, యాంగ్జైటీ ఫీల్ అవుతారు, విపరీతంగా ఏడ్చాలనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే ఈ పోస్ట్ కాయిటల్ డిస్ఫోరియాలో లక్షణాలు. సో దీని ట్రీట్మెంట్ ఏంటి అంటే కొద్దిగా సెక్షువల్ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళు చేసే పద్ధతులు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుసుకోవటం కానీ, ఎరెక్షన్స్, కొంతమందికి ఎరెక్షన్స్ రాక ఇబ్బంది పడుతుంటారు, మెత్తగానే స్ఖలనం అయిపోతుంటుంది. అంటే ఫ్లాసిడ్ స్టేజ్లోనే, అంటే ఎరెక్షన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాకుండానే స్ఖలనం అయిపోతుంటుంది. ఆర్ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్, వీళ్ళు సెక్షువల్ యాక్ట్లో పూర్తిగా పార్టిసిపేట్ చేయకుండానే స్ఖలనం అయిపోతుంటుంది. ఆర్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఇలాంటి సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో కూడా ఎజాక్యులేషన్స్ తర్వాత ఇలాగా మూడు లో అయిపోవటం, ఇబ్బంది పడటం, ఫెయిల్యూర్ ఆఫ్ సెక్షువల్ హెల్త్ అనేది ఒక మనసులో పడిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే బేసికలీ మనం రెగ్యులర్ హిస్టరీ తీసుకోవటం, ఎప్పటి నుంచి ఏమవుతుంది, ఏంటి బాధ అని కనుక్కోవటం, కొద్దిగా చర్చించుకోవటం, ప్లస్ వీళ్ళకి సింపుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్, ఏంటన్నా ఫిజికల్గా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకోవటం, బ్లడ్ టెస్ట్లు, హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవటం, అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ వాళ్ళు చూసినప్పుడు మాకు అర్థమవుతుంది. సో దాని తర్వాత ఇవేమి అంత పెద్ద ఇబ్బందులు కాకపోతే ఈ రీసెంట్ టెక్నిక్ అంగస్తమన లోపాలకి, సెక్షువల్ డిస్ఫంక్షన్స్కి ఈ షాక్ వేవ్ థెరపీ, అంటే అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేసి వాళ్ళలో ఆ సెన్సిటివిటీని తగ్గించి, ఎరెక్షన్స్ని ఇంప్రవైజ్ చేసి, హోల్డింగ్ కెపాసిటీని ఇంప్రవైజ్ చేసి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీని తగ్గిస్తే ఇది కూడా పోస్ట్ కాయిటల్ డిస్ఫోరియా కూడా డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్లో చాలా వరకు రెస్పాండ్ అవుతుంది. వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.